షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి విమర్శలు గుప్పించారు. గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. అప్పుడే నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఎల్లమ్మ బండలో ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది బీఆర్ఎస్లో చేరగా ఈ వ్యాఖ్యలు చేశారు. వారికి కృష్ణారావు కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. గాంధీ గెలిపించిన వారిపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కేసులకు ఎవరూ భయపడొద్దని, కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని, బీఆర్ఎస్ ముందుంటుందని కృష్ణారావు హామీ ఇచ్చారు. పార్టీలో 200 మందితో చేరేందుకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా గుడి మేము వెళ్తాం. మాకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. అక్కడనే పనిచేస్తాం. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి తప్ప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల జరగదన్నటువంటి ఆలోచన. యువత 200 మంది మహిళలు, జెంట్స్ అందరు జైన్ కావడం అనేది సంతోషకర విషయం. షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా నేను రోజు తిరుగుతున్న షేర్లింగంపల్లిలో ఆగ్రహంగా ఉన్నారు. మనం మోసం చేశాడు, మేమే గెలిపించాము, గెలిపించిన మేమే కేసు పెడుతుంది కన్నా శాసనసభ్యుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఓటేస్తేనే గెలిచాడు, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యానాలు తీసి పోస్టర్లు తీసి కేసులు పెట్టి రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి బాధపడతా ఉన్నారు. భారతీయ విద్యాలయ స్కూల్ దగ్గర టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ అయినాయి. దాదాపు ఒక 250 మంది జాయిన్ అయ్యారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజులు గాంధన్న ఎట్లా యూత్ ను ఎట్లయితే పట్టించుకోకుండా చేసిండో, కనీసం గాంధన్నకి టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేడు. మేము ఎన్ని విధాలుగా చెప్పినా కనీసం టీఆర్ఎస్వి కమిటీ కూడా వేయలేదు. ఈ రోజు మమ్మల్ని ప్రతి విషయంలో కూడా అణచివేతకు గురి చేస్తుండు. కాకపోతే మేము ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళము, కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. కాబట్టి మేము దేనికైనా సిద్ధమే. నువ్వు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా మేము మాత్రం ఈసారి నిన్ను ఓడగొట్టేదాకా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. ఈరోజు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమండలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి జాయినింగ్స్ అయినాయి. ప్రదీప్ రెడ్డి మొన్న కేటీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. తనతో పాటు తన టీం ఇవాళ మొత్తం ఒక 300 మంది వరకు ఈరోజు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద కండువా వేసుకోవడం జరిగింది. మేము వేసిన ఓట్లతో గెలిచి మమ్మల్ని మోసం చేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న ఎమ్మెల్యే, అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే, ఆయనతోని ఆ నాయకత్వం ఒప్పుకోలేకనే కేవలం రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలన్నా కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవుతుందని చెప్పి, బీఆర్ఎస్ పార్టీలోనే అవుతుందని చెప్పి ఈరోజు ఇంతమంది జాయినింగ్ అవ్వడం జరిగింది.